గైస్ ఇప్పుడే మనం ఇన్నోవేషన్ హబ్ కి వచ్చాం. ఇక్కడ ఐఐటి మద్రాస్ లో చాలా 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 ఫేమస్. ఇక్కడే మనం ఎక్కువ గూగుల్ న్యూస్ లో అవి చూస్తూ ఉంటాం కదా. ఈ రీసెంట్ గా హైపర్ లూప్ లో యూరోపియన్ కాంటెస్ట్ లో 5th వచ్చింది. వీళ్ళ ప్రోటోటైప్ అవన్నీ కూడా ఇక్కడే బిల్డ్ చేస్తూ ఉంటారనమాట. అన్ఫార్చునేట్లీ లోపల ఎందుకంటే వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఇంకా లేదు కాబట్టి వీడియోస్ అండ్ ఫొటోస్ అయితే తీయడానికి లేదు. బట్ అయితే చాలా చాలా ఆసమ్గా ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఒక చిన్న ఇన్ఫినిటీ డోడా ఏదో అదొకటి పెట్టారు ఇక్కడ. సో చూడండి, ఇది మనం చూస్తే ఇన్ఫినిటీ ఉన్నట్టే ఉంటుంది. అసలు ఎన్ని సైడ్స్ అన్నది మనం చెప్పలేము. మనకి F1 కార్ ఉంది లోపల, వీళ్ళు తయారు చేస్తున్నారు. కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళు అవుట్ ఆఫ్ ప్యాషన్ అండ్ ఇంట్రెస్ట్ అవి లేటర్ ఆన్ స్టార్టప్స్గా కన్వర్ట్ అవుతాయి. దాని తర్వాత ఫండింగ్ రేస్ చేస్తారు. సో అంతా ఇక్కడే అనమాట. ద మోస్ట్ హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ ఐఐటి మద్రాస్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఫేమస్ గైస్. అండ్ ఆల్సో ఇంకా మీకు ఫొటోస్ ఇన్ఫర్మేషన్ అన్నీ కూడా మీకు స్క్రీన్ మీద షేర్ చేస్తాను. లోపలికి అయితే లేవు కాబట్టి మీకు ఫొటోస్ అవన్నీ వేరే సోర్సెస్ నుంచి నేను షేర్ చేస్తాను. ఓకే, సో ఇది మనకి ఇన్నోవేషన్ హబ్ యొక్క ప్రిమిసెస్ బయట. సో ఎక్కడ చూసినా సరే చాలా గ్రీనరీ, చాలా బాగుంది ఇదంతా కూడా. అఫ్కోర్స్ ఐఐటి ఖరగ్పూర్లో కూడా గ్రీనరీ ఉంటుంది, బట్ ఇక్కడ ఇంకా వేరేలా ఉందన్నమాట, కొంచెం డిఫరెంట్గా. బికాస్ డియర్స్ అవన్నీ ఉండడం వల్ల ఇంకా మంచి పార్క్, నేచర్ పార్క్ లాంటి ఫీలింగ్ వస్తుంది. సో అది గైస్. ఓకే, సో నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. ఈ అదర్ పార్ట్ ఆఫ్ ఇన్నోవేషన్ సెంటర్ అనమాట. స్కిల్ ట్రైనింగ్ అండ్ ఇది ఉంది కదా, ఫ్యాబ్రికేషన్ సెంటర్ అని. ఇది మన ఐడియాకి ప్రాణం పోసే ప్లేస్ లాంటిది అనుకోవచ్చు. ఇక్కడ మనకి 3D ప్రింటింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో మన ఐడియాని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ ఫామ్లోకి మార్చడానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మనకి 3D ప్రింటింగ్ ఇలా చేసినవి అనమాట. చూడండి అక్కడ ప్యాటర్న్ వ్యూ 1, ప్యాటర్న్ వ్యూ 2 ఎలా చేశారు, మౌల్డ్ వ్యూ, ప్రొడక్ట్ వ్యూ. ఓకే, ప్యాటర్న్, మౌల్డ్ అండ్ దెన్ ఫైనల్ ప్రోడక్ట్ అనమాట. ఇక్కడైతే మనకి డిస్ప్లేలో ఫ్యూ ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయి. అయితే అవి చూద్దాం మన ఏంటి అన్నవి. ఓకే, సో డిఫరెంట్ అనమాట ఇవి. ఓకే, ఇవన్నీ ఇక్కడ ఎంటైర్లీ 3D ప్రింటింగ్ కానీ వేరే వేరే టెక్నాలజీస్తో తయారు చేసినవే. ఓకే, అండ్ అక్కడ కూడా కొన్ని ఉన్నాయి బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నారు కదా. ఇవేదో కొంచెం బోట్లా ఉంది, సోలార్ ప్యానెల్స్ ఏవో అంటున్నారు. ఓకే, అండ్ దాని తర్వాత మనకి ఇక్కడ సోలార్ డెమోన్స్ట్రేటింగ్ కార్ట్ అని ఒకటి ఉంది. ఓకే, అండ్ సో ఇదంతా కూడా ఇది హార్ట్ ఆఫ్ ద ఇన్నోవేషన్ సెంటర్ అని చెప్పుకోవచ్చు మనం, ఫ్యాబ్రికేషన్ సెంటర్. ఓకే, అండ్ దాని తర్వాత కొంచెం ముందుకు కూడా వెళ్ళి నేను నీకు చూపిస్తాను. దాని ఇన్ఫర్మేషన్ మీకు తర్వాత షేర్ చేస్తాను, బట్ అదైతే నీకు చూపిస్తాను. ఓకే, CO2 క్యాప్చర్ డెమాన్స్ట్రేటర్ అని, అండ్ దాని తర్వాత సోలార్ పవర్ మల్టీ, అండ్ ఇది ఫ్యాబ్రికేషన్ ఫెసిలిటీ. సో ఐఐటి మద్రాస్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ అయితే వచ్చాం అనమాట. సో ఇక్కడ మన డైరెక్టర్ వీళ్ళంతా ఉంటారు కదా. హెరిటేజ్ సెంటర్ అని కూడా ఉంది, అన్ఫార్చునేట్లీ క్లోజ్లో ఉంది. బట్ ఇక్కడ ఐఐటి మద్రాస్ గురించి హిస్టరీ కానీ ఇవన్నీ మనం తెలుసుకోవచ్చు. అండ్ ఒక చిన్న పెయింటింగ్ కూడా వేసారు చూడండి. అండ్ ఐఐటి మద్రాస్ ఈజ్ మనకు తెలిసిందే కదా, NIRF ర్యాంకింగ్స్లో 1 ఉంది. అంటే ఇండియాస్లోనే వన్ ఆఫ్ ద టాప్లో ఉందన్నమాట. ఈవెన్ ఐఐటి బాంబే అండ్ ఐఐటి ఖరగ్పూర్ని కూడా దాటేసి ఐఐటి మద్రాస్ ఉంది ఇప్పుడు టాప్ ర్యాంకింగ్లో. సో ఐఐటి మద్రాస్, సో అంతా ఇక్కడ వేసారు. ఇందాక మనం వెళ్ళాం కదా ఐఐటి మద్రాస్లో, ఇదేంటి ఇన్నోవేషన్ క్లబ్ కానీ ఇవన్నీ బొమ్మలు వేసారు ఇక్కడ. ఓకే, ఇదైతే చాలా బాగుంది పెయింటింగ్. ఎలిఫెంట్స్, అది యాక్చువల్లీ ఒక సర్కిల్ ఉందన్నమాట, గజేంద్ర సర్కిల్, దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఎలిఫెంట్స్ బొమ్మలు. సో లోపలైతే అలౌడ్ అదే క్లోజ్డ్ ఉంది ఈరోజు, బట్ చిన్నది. ఇతను ఎవరో ఉన్నారు, పెద్ద మనిషిలా ఉన్నారు. సో యా, ఇతను ప్రొఫెసర్ సేన్ గుప్తా ఫస్ట్ డైరెక్టర్ అంట, 1959 to 1967. అతనే కనబడట్లేదు ఆయన, బట్ ఐఎమ్ స్టిల్ ట్రయింగ్. లోపల ఏమైనా కనబడితే చూపిద్దాం మీ అందరికీ అని. ఓకే, సో యా, దిస్ ఈస్ ఇది. సో అక్కడ ఏదో వస్తుంది, అది కూడా ఒకసారి చూపిద్దాం. అదేదో డిస్ప్లే ఏదో వస్తుంది. ఓకే, సో గైస్, వీఆర్ రైట్ నౌ అట్ NIRF number 1 యూనివర్సిటీ ఇన్ ఇండియా. సో దట్ ఈస్ ఐఐటి మద్రాస్. ఫైనల్లీ మా డిపార్ట్మెంట్కి ఏదో వచ్చేసాం అనమాట. డిపార్ట్మెంట్ ఆఫ్ మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్. అంటే మా డిపార్ట్మెంట్ అంటే ఐఐటి ఖరగ్పూర్లో మా డిపార్ట్మెంట్, సేమ్ ఇక్కడ కూడా. సో లోపలికి వెళ్ళి చూద్దాం, ఎవరన్నా ఉంటే వాళ్ళతో మాట్లాడదాం, ల్యాబ్స్ అవి కూడా చూద్దాం. అండ్ అంటే ఖరగ్పూర్లో మీకు చూపించాను కదా, అక్కడికి ఇక్కడికి ఎంత డిఫరెన్స్ ఉంది అని. సో ఇదంతా అకాడమిక్ అనమాట. ఇక్కడ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఇక్కడ బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్ ఇదంతా. సో డిపార్ట్మెంట్స్ కూడా మీకు బయట నుంచి చూపిస్తా. సో మనోహర్ వత్సా స్టేడియంకి అయితే వచ్చాం అనమాట. ఇక్కడే మన రన్నింగ్ ట్రాక్ ఉంది, అండ్ ఇక్కడ బ్లాక్ బస్ గ్రేజింగ్ ఏరియా. సో సారీ, నో డాగ్స్ అలౌడ్. ఇందాక మనం బ్లాక్ బక్స్ అని కూడా చూసాం కదా శాక్ దగ్గర. సో ఇక్కడ ఇవన్నీ కామన్ అనమాట, ఏంటి బ్లాక్ బక్స్ కానీ డియర్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ గ్రౌండ్ అయితే చాలా 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 బాగుంది, లైక్ మంచి వైబ్ ఇస్తుంది. అక్కడ చూడండి రన్నింగ్ ఎవరో చేస్తున్నాడా, జూమ్ చేద్దాం.
ఓకే. ఓ సారీ, అక్కడికి వెళ్ళిపోతున్నాడు. అయిపోయినట్టుంది ప్రాక్టీస్. సో ఇక్కడ మంచి ఇంటర్ ఐఐటి గేమ్స్ అవుతాయి, అది తెలుసు కదా, అన్ని ఐఐటీస్కి కలిపి ఇంటర్ ఐఐటి అని ఉంటుంది. సో దానికి ఇక్కడ ప్రాక్టీస్ అది జరుగుతుంది. అండ్ ఇక్కడే రన్నింగ్ కాంపిటీషన్స్ కానీ అథ్లెటిక్స్ ఈవెంట్స్ ఐ థింక్ అక్కడ అవుతాయి కదా, అథ్లెటిక్స్ ఈవెంట్స్ కానీ ఇవన్నీ కూడా. సో ఇదన్నమాట వత్స గ్రౌండ్. సో వత్స స్టేడియం విచ్ ఇస్ అ వెరీ పాపులర్ స్పాట్ ఇన్ ఐఐటి మద్రాస్. అండ్ ఈ రూట్ ఇప్పుడు ఇలాగే వచ్చాం, ఫుల్ ఆఫ్ డియర్స్, మంకీస్ ఉన్నప్పుడు నేను తీయట్లేదు కెమెరా బయటికి, బికాస్ అవి మొబైల్ ఏమైనా తీసుకెళ్ళిపోతే చాలా ప్రాబ్లం మళ్ళీ, అందుకనే నేను మంకీస్ ఉన్నప్పుడు మాత్రం రికార్డ్ చేయట్లేదు అనమాట. సో యా, చలో లెట్స్ గో. సో ఇప్పుడే మనం చూసాం కదా మన మిత్రుడి రూమ్ ఒకటి. సో ఇప్పుడు మనం బాగా ఆకలేస్తుంది, 1:30 అలా అవుతుంది టైమ్. సో లంచ్ చేయడానికి అయితే వెళ్దాం. అండ్ మెస్, అది కూడా మెస్ టూర్ మీ అందరికి ఐఐటి ఖరగ్పూర్ మెస్ టూర్ అయితే బాగా నచ్చింది అనుకుంటున్నా. సో ఐఐటి మద్రాస్లో కూడా మెస్ అసలు ఏముంటుంది, ఇక్కడ ఏంటి స్పెషల్ అన్నది ఈరోజు చూద్దాం. ఈరోజు సండే కాదు, బట్ స్టిల్ విల్ ట్రై. సాటర్డే కొంచెం బాగోదని తెలుసు నాకు ప్రతి దగ్గర, బట్ స్టిల్ విల్ ట్రై అండ్ మీ అందరికీ చూపించడానికి కూడా ట్రై చేస్తా. చలో గైస్, సో ఐఎమ్ వాకింగ్ విత్ ద డియర్ అనమాట. సో ఏ వెరీ యూనిక్ ఎక్స్పీరియన్స్. సో చూస్తున్నారు కదా హాస్టల్ బయట జస్ట్ ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ డియర్స్ అవి వస్తున్నాయి. సో చాలా హెల్తీగా ఉంది. నేను డియర్ అంటారో లేకపోతే ఏదో ఫీమేల్ నాకు తెలియదు కానీ యా. సో దీంతో మంచి ఫోటోలు కూడా తీసుకున్నాం. యా, నా దగ్గరికి వస్తుంది, వద్దమ్మా నన్ను ఏం చేయద్దు. ఓకే, బాయ్. సో ఎగ్జాక్ట్గా ఐఐటి మద్రాస్ మెస్ దగ్గర ఉన్నాం అనమాట. సో చూస్తున్నారు కదా, ఇది వన్ ఆఫ్ ద ఇస్తారా ఫుడ్ కోర్ట్ అని ఉంది. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే మనకి మెస్ వస్తుంది. అండ్ నీల్కంత్ ఇవంతా మెస్. సో మెస్ లోపల కూడా వెళ్ళి ట్రై చేద్దాం. ఇప్పుడే మీరు చూసారు కదా, హెరిటేజ్ సెంటర్ నుంచి వచ్చాం అండ్ వెరీ టైర్డ్. సో హెడింగ్ ఆన్ టు మెస్ ఫర్ సమ్ స్నాక్స్, టీ అండ్ ఎవ్రీథింగ్. సో బయట అవుట్ సైడ్ ద మెస్. ఓకే, సో లోపలికి వెళ్ళి ఇంకా విషయాలని చెప్దాం. ఆ ముందు మేము చిన్న హ్యాండ్ వాష్ చేసుకొని వెళ్దాం, ఓకేనా? చలో. సో ఐఐటి మద్రాస్లో మెస్కి అయితే వచ్చాం అనమాట. దీని పేరు కాంచన్జంగా. అండ్ ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్కి అపారెంట్లీ సేమ్ మెస్ అంట. సో మెస్ ఇక్కడ కామన్, అంటే మన దగ్గరలాగా ఒక్కొక్క హాస్టల్కి ఒక్కొక్క మెస్ ఉండదు, విచ్ ఇస్ లైక్ కామన్ మెస్. అందుకే చూస్తారు కదా ఎంత హ్యూజ్ మెస్ ఉందో. ఓకే, సో యా, ఇక్కడ నుంచి మనం వెళ్ళి మెస్ స్నాక్స్ ఏమైనా ఉంటే మనం తీసుకుందాం. అండ్ స్నాక్స్ ఏముంటుందో దాన్ని బట్టి. యా, సో దిస్ ఈస్ ది మెస్. సో గైస్, ఇప్పుడే స్నాక్స్ అయితే పెట్టారనమాట. వడపావ్ ఒకటి తిన్నాం అండ్ మిల్క్ ఒకటి ఇచ్చారు తాగుతున్నా అండ్ షుగర్తో. సో యా, అండ్ మెయిన్ థింగ్ ఇక్కడ చూపిద్దాం అనుకున్నది ఇక్కడ ఎస్ ఫ్యాన్ చూడండి ఎంత పెద్దగా ఉందో అండ్ హ్యూజ్. అండ్ చాలా గాలి వస్తుంది. ఒక్క ఫ్యానే ఉందన్నమాట. నేను ఆశ్చర్యపోయాను ఒక్క ఫ్యానే ఉండడం ఏంటని. బట్ ఇక్కడ ఎక్కడ కూర్చున్నా కూడా ఎయిర్ చాలా బాగుందంటే థ్యాంక్స్ టు దట్ ఫ్యాన్. సో అండ్ ఇక్కడ నుంచి మనం మెస్ వ్యూ చూద్దాం, ఎందుకంటే మనం ఆల్మోస్ట్ టాప్ ఫ్లోర్లో ఉన్నాం. సో యా, అక్కడ మంచి గార్డెన్, ఎక్కడ చూసినా మంచి గ్రీనరీ మంచి కనబడుతుంది, విచ్ ఇస్ అ గుడ్. అండ్ ఆల్సో మా ఫ్రెండ్ ఏం చెప్తున్నాడంటే ఐఐటి మద్రాస్ హ్యాపెన్స్ టు బి లైక్ ఆక్సిజన్ హార్ట్ ఆఫ్ చెన్నై అనమాట. బికాస్ చెన్నైలో ఐఐటి మద్రాస్ అండ్ పక్కన నేషనల్ పార్క్ తప్ప ఇంకెక్కడ గ్రీనరీ ఎంతగా కనబడదు. సో అందుకే వీళ్ళు ఇంతలా మెయింటైన్ చేయడానికి మెయిన్ రీజన్ అనమాట. అండ్ ఆల్సో వెహికల్స్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్. సో ఇట్స్ అ వెరీ ఎకో ఫ్రెండ్లీ క్యాంపస్ అనమాట. మన కేజీపీలో అయినా కొంచెం లీనియన్స్ ఉంటుంది ప్రొఫెసర్స్ వీళ్ళంతా, కానీ ఇక్కడ మాత్రం ఎవ్రీ వన్ ఈజ్ యూజింగ్ సైకిల్స్. అండ్ ఇట్స్ ఆల్సో వెరీ బిగ్. నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఈవెన్ ఐఐటి బాంబే కూడా నేను అంత ఎక్స్పెక్ట్ చేయలేదు, తీరిపోయింది సరదా. బట్ ఇక్కడ కూడా అలాగే అయిందనమాట. బట్ లక్కీగా మా ఫ్రెండ్ సైకిల్ ఇవ్వడం వల్ల మొత్తం తిరిగాం. సో రైట్ నౌ హ్యావింగ్ మై మిల్క్ అండ్ దెన్ ఇంకా ఎండ్ ఆఫ్ ద డే. సో ఇట్స్ టైమ్ టు సే గుడ్ బై టు ఐఐటి మద్రాస్. అఫ్కోర్స్ చాలా షార్ట్ అవ్వడం వల్ల చాలా మిస్ చేయాల్సి వచ్చింది, లైక్ ఓపెన్ థియేటర్ కానీ జిమ్ఖానా ఇవన్నీ. బట్ యా, అఫ్కోర్స్ అవన్నీ కూడా సేవ్డ్ ఫర్ నెక్స్ట్ టైం, సో దట్ నెక్స్ట్ టైం ఐ కీప్ కమింగ్. అండ్ ఆల్సో మెయిన్ థింగ్ చెప్పడం మర్చిపోయాను, నేను ఇక్కడికి వచ్చిన రీజన్ ఏంటంటే చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్. సో మ్యాచ్ అయిపోయింది, దాని తర్వాత ఇక్కడికి వచ్చా అండ్ నౌ హెడింగ్ బ్యాక్ టు వైజాగ్. చలో. సో దట్స్ ఇట్ గైస్, మనం మంచి ఎంజాయ్ చేసాం. అంటే క్విక్ క్యాంపస్ టూర్ ఆఫ్ ఐఐటి మద్రాస్ అయితే చేసాం. అండ్ ఇప్పుడు షార్టేజ్ ఆఫ్ టైం వల్ల నేను వెళ్ళిపోవాల్సి వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హోప్ యూ లైక్డ్ ఇట్. అండ్ ఆల్సో వెరీ సూన్ మళ్ళీ నెక్స్ట్ ఐఐటితో వస్తాను. అండ్ ఐఐటి మద్రాస్ కూడా మేబీ మళ్ళీ రావచ్చు నేను. సో అప్పుడు మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ కలుద్దాం. అండ్ అంటిల్ దెన్ కీప్ ఫాలోయింగ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్. సో థ్యాంక్ యూ సో మచ్. బాయ్.